ఆజాదీ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ ఆహాలో అవైలబుల్గా ఉన్న ఈ మలయాళం మూవీ ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మూవీ చూసాక నాకైతే రీసెంట్ టైంలో ఆహాలో వచ్చిన ఒక బెస్ట్ మూవీని చెప్పొచ్చు. సో ఇంకా ఆజాదీ మూవీని చూసేదంటే నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది. ఇంక ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే జైల్లో ప్రెగ్నెన్సీగా ఉన్న తన వైఫ్ని హీరో కాపాడాడు లేదా అనేది కదా, ఎలా తప్పించాడు, ఏం జరిగింది అన్నదే కదా. ప్లాట్ నాకైతే కొత్తగా అనిపించింది. అంటే చాలా చూసుండవు, బ్యాంక్ రాబరీ లేకపోతే దొంగతనంలో ఇవన్నీ చూసాం, కానీ ఇది కొత్తగా అనిపించింది నాకైతే. సో ఇంకా సినిమా అయితే ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. మూవీ ఫ్లాష్ బ్యాక్ కూడా మాటల్లోనే చెప్పేస్తారు. మూవీ అయితే ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ముందుకు వెళ్ళే కొద్దీ సింగిల్ పాయింట్తో ఎలా ప్లాన్ చేశారు, చాలా పర్ఫెక్ట్గా డీటెయిల్గా ఇంట్రెస్టింగ్గా ముందుకు వెళ్ళే కొద్దీ మూవీ ఎంకేజ్ చేసి వెళ్ళింది సింగిల్ పాయింట్ మీద. మూవీలో ట్విస్ట్ ఒకటి ఉంది, అది నేను రివీల్ చేయదలుచుకోలేదు. సో క్లైమాక్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా సాటిస్ఫై చేసే విధంగా ఉండదు. మేబీ క్లైమాక్స్ అందరికీ అంతలా ఇవ్వకపోవచ్చు, బట్ నాకైతే బాగా నచ్చింది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా వరకు ఎలివేట్ చేసిందని చెప్పాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పోలీసులకి వార్నింగ్ ఇచ్చే సీన్ అయితే అల్టిమేట్ అనమాట. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఖచ్చితంగా ఓటీటీలో ఒకసారి చూసే విధంగానే ఉంది. బట్ మూవీలో మైనస్ ఏదైనా ఉందంటే అది స్లోగా వెళ్ళిన ఫీల్ వస్తుంది. సో మలయాళం మూవీ సింగిల్ పాయింట్ మీద స్లోగా వెళ్ళడం సో చూసే ఉంటాం. సో దాట్స్ రివ్యూ గైస్. మీరు ఈ మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. దీనికి మన రేటింగ్ వచ్చేసి 3/5. నెక్స్ట్ టైం మూవీ రివ్యూ కావాలో కామెంట్ చేయండి.